ఆ ఎలుక బంట్లు ఇక్కడ ఉన్నంత వరకు నేను ధనవంతుని కాలేను. జీవితం చాలా కష్టం. అరే, ఎవరు ఫోన్ చేసేది? ఎవరా? హలో బాస్. అదేంటంటే హలో హలో ఇప్పుడేంటి? హలో, నేను మీకోసం ఏం చెయ్యాలి? హలో బాబు, నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మా అమ్మా, మీరు ఇలా ఎలాగున్నారమ్మా? చూడు బంగారు, నువ్వు చాలా కష్టపడుతున్నావు అని నాకు తెలుసు. అయినా కొంచెం నీ ఆరోగ్యం చూసుకో. మీరు దేనికి ఎదగలు పడకండి, నేను కాయగూరలు ఎక్కువ తింటాను. రేపు నీకు ఏ రోజో గుర్తుంది కదా నాన్న? రేపు నీ పుట్టినరోజమ్మా. నా పుట్టినరోజా? అరే అవునా? బాబు, లైన్ లోనే ఉన్నావా? ఉన్నాను లైన్ లోనే ఉన్నాను. నేను మర్చిపోయాను, రేపు నా పుట్టినరోజు. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు నాన్న. నీకు నువ్వే పార్టీ చేసుకో నాన్న, సరేనా? ఆ, ఎందుకు ఎందుకు నా జీవితంలో ఒక్క ఫ్రెండ్ కూడా లేడు? నాకు కూడా చాలా ఫ్రెండ్స్ ఉంటే బాగుండేది. వాళ్ళు నా కోసం పెద్ద పార్టీ పెట్టుంటారు, చాలా బాగుండేది. నేను వెళ్ళి మళ్ళీ గౌరవంగా నా పని చేసుకుంటా. ఏ పిల్ల, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? దానికని పెట్టాలా? చాలా మంచి వాసన. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదా? రా, నాకు పార్టీ కావాలని పిల్లకి తెలిసింది. వీటి దగ్గర వచ్చి సాయం అడిగింది. ఆ పిల్ల చాలా మంచి పిల్ల. నాకు మిత్రులు లేరనుకున్నా, కానీ నాకు జంతువులు మిత్రులుగా ఉన్నాయి. సంతోషం. అయితే పర్వాలేదు, వీళ్ళు నా దగ్గర పార్టీ గురించి చెప్పలేదు. అయితే నేను కూడా నాకు తెలియనట్టుగానే ఉంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ పిల్ల, ఈ రోజు చాలా బాగుంది కదా? నువ్వు నా దగ్గర ఏదైనా దాచుతున్నావా పిల్ల? ఇది ఏదైనా గిఫ్టా? నా పుట్టినరోజుకి ఇవ్వాలనుకుంటున్నావా? చాలా థ్యాంక్స్ పిల్ల, నువ్వు చాలా మంచి పిల్లవే. కాస్త ఇటురా. పిల్ల సంతోషంగా లేదంటే ఒకవేళ ఇది సర్ప్రైజ్ గా ఇవ్వాలనుకునిందేమో. నేనే చెడిపేశాను. సరే, నేను ఇప్పుడు వెళ్ళి నా పని చూసుకోవాలి. సరేనా, నేను వెళ్తాను. ఆ జంతువులు నా కోసం ఎలాంటి పార్టీ రెడీ చేస్తారో తెలియలేదు. అయ్యో లేదు, నేను అందరితోటి చెప్పాలి. పని చేయకుండా ఏం చేస్తున్నావు? వీడెందుకు ఇంకా రాలేదు? అన్నయ్య, మనం ఇలాగే ఎదురు చూసామంటే మన కేకు పాడైపోతుంది. ఇంకా కాసేపు వెయిట్ చేయొచ్చు. చెక్కోటికి సర్ప్రైజ్ ఇష్టమా లేదా అని తెలియలేదే. ఏమనుకుంటుంది? డబ్బులు, చెక్కోటికి పుట్టినరోజు వస్తుంది. ఆ గుడిలో గొప్పకి తన పుట్టినరోజే తెలియదు అనుకుంటాను. నాకు అర్థమైంది, ఎందుకు మనం దానికి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వకూడదు. ఇది ఒక మంచి ఆలోచన. సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది, కానీ మనం దానికి ఏ బహుమతి ఇవ్వాలి? నాకు తెలుసు అన్నయ్య, ఆ గుడ్ల గుబ్బ నెమలి రెక్కలు కావాలని అడిగింది. ఈ పువ్వుల్ని చూడు. ఈ పాత రెక్కలు చాలా మురుకుగా ఉన్నాయి. నెమలిలాగా నాకు పించాలుంటే చాలా బాగుండేది. అవును, కరెక్టే. ఇక్కడ పక్కన ఒక తోట ఉంది. అక్కడ చాలా నెమళ్ళు ఉన్నాయి, కానీ మనం వాటి దగ్గరికి వెళ్తే అవి భయపడి పారిపోతాయి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇదేంటి? ఇలా చూడు పిల్లి, సాయం అడగడానికి వచ్చాము. సాయమా? అవును, దానికోసం నీకు చాలా చేపలు ఇస్తాము. మీకేం కావాలి? ఏం చేయాలో చెప్పండి. అనేకంగా అది తేవడానికి మర్చిపోయి ఉంటుంది. మిత్రుడా, నువ్వు తీసుకొచ్చావా? ఆ రెక్క మా యజమాని తీసుకెళ్లిపోయాడు.
ఆటలుగా ఉందా? లేదు, నేను ఆటలాడట్లేదు. ఈ రోజు మా యజమాని పుట్టినరోజు. అది చూసి ఆయనకే అనుకున్నారు, అందుకనే ఆయనే తీసుకెళ్లిపోయారు. అది మాత్రమే కాదు, మీరు ఏర్పాటు చేసిన చిన్న పార్టీ ఆయనకే అనుకుంటున్నారు. ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అది చాలా పాపం కదా. హలో నా మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? నా సాయం ఏదైనా కావాలా? లేదు. ఇలా చూడు తమ్ముడు, నా దగ్గర సమయం లేదు. సరే వదలండి. ఈ పార్టీ విక్కు కోసమే రెడీ చేశామని చెప్పొచ్చు. అప్పుడే ఆ నెమలి రెక్కల్ని వాడి దగ్గర నుంచి తీసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే లక్క. నీ కోసం ఒక సర్ప్రైజ్ చేశాను. చాలా మీరు మంచి నాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్. చేస్తారని నాకు తెలుసు. సరే, అందరూ రెడీనా? అయితే రండి, బర్త్డే స్టార్ట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. త్వరగా ఇక్కడ చూడు బాబు, నువ్వు వెళ్ళి మ్యూజిక్ వాయించు. వాడి దగ్గర శబ్దాన్ని తక్కువ చేయమని చెప్పు. తగ్గించి లేకపోతే విడేస్తుంది. అర్థమైందా? ఈ జంతువులు నా బర్త్డే పార్టీ చేస్తారని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నాను. Happy Happy birthday birthday to to you. you. Happy birthday to you, my friend. Happy birthday. Happy birthday to ఎందుకురా ఇలా చక్కగా you. పాడుతున్నారు? Happy birthday జంతువులు, to you. మీరు Happy పాడుతున్నారు, birthday ఏం లేదు. to you. మనం ఇక్కడెక్కడికైనా తీసుకువెళ్ళాలి. చెక్కోటి వస్తున్నాడు రా. సరే, ఇక్కడికి గిఫ్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. గిఫ్టా? అదేం పర్వాలేదులే, మీరు నిజంగానే చాలా మంచి వాళ్ళు. సరే సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాడికి ఏదైనా ఇవ్వచ్చు. ఇది ఓకే. ఇదిగో నీకు. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటైతే గిఫ్ట్ గా ఇస్తున్నారు? ఏదో దారుణమైన గిఫ్ట్. అట్లీస్ట్ ఒక కేక్ అయినా తెచ్చి ఉంటే బాగుండేది. ఓ, అక్కడ ఉందా కేక్? వీళ్ళు ఒట్టి జంతువులు మాత్రమే. ఇంతకు పై వీళ్ళు ఏం చేయగలరు? నేను ఇప్పుడు దిగులుగా ఉన్నానంటే తర్వాత వీళ్ళు కూడా చాలా బాధపడతారు. సరే, ఇప్పుడు మనం కేక్ తిందాం. చూడడానికి చాలా బాగుంది. కేక్ కట్ చేయాల్సిన సమయం వచ్చేస్తుంది. కానీ ఎందుకు కట్ చేయకూడదు? అది అది కేక్ కాదు, అది ఒక బొమ్మ. నువ్వు ఏమంటున్నావు? నువ్వు ఆ కేకు తినకూడదు. తినేవంటే ఆరోగ్యం బాగోలేకుండా పోతుంది. ఇది పెద్ద తలనొప్పిగా ఉంది. సరే, ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. నాకు కేక్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్. నేను బర్త్డే కేక్ తిని ఎన్నో ఏళ్ళైంది. నేను నా మనసారా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సరే, నీ బర్త్డే కోరికేంటో అడుగు. వీళ్ళు నన్ను ఇంత గౌరవిస్తున్నారని నాకు ఎన్ని రోజులు తెలియకుండా పోయింది. నాకు ఎన్ని ఫ్రెండ్స్ చూడండి, మన ఉన్నారు. మిత్రుడు వచ్చాడు. చూడండి, బర్త్డే బేబీ వచ్చాడు. చూడండి మిత్రులారా. ఫ్రెండ్స్, మీరందరూ నన్ను చూస్తారేమో అని ఆశపడ్డాను. మేము నీ కోసం ఓ బహుమతి తెచ్చాము. ఓ, నిజంగానా? పుట్టినరోజా? నేను అది మర్చిపోయాను. అయినా మీరందరూ గుర్తు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే పార్టీ నా కోసం చేయలేదా? ఎందుకు నేనంటే ఎవరికి ఇష్టం లేదు. బాధగా ఉంది. చాలా ఒంటరిగా ఉన్నాను. అన్నయ్య, మనము వాడి మనసుని చాలా బాధ పెట్టాం. ఇదంటే బాబు, నీకోసం కొన్ని స్వీట్లు పంపించాను. అదే కాకుండా నీకోసం నేను కూల్ డ్రింక్స్ కూడా పంపించాను. నీకు సంతోషమైన పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. మీ నాన్న నేను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం నాన్న. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నటించకండిరా. మీకేం కావాలో తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి. ఒరే లక్క, మమ్మల్ని క్షమించురా. ఈ రోజు నీ పుట్టినరోజు. మేము అలా నడుచుకొని ఉండకూడదు.
అందుకని మేమందరం ఈ పుట్టినరోజు జరుపుకుందామని ఇక్కడికి వచ్చాం. ఈ కేక్ ఎలా ఉంది? ఇది నాకా? ఓ థ్యాంక్ యూ. నేను మీకు రుణపడి ఉన్నాను రా. Happy birthday, happy birthday, పిచ్చిరా.